ఓకే. అర్ధరాత్రి కళ్ళలోకి వచ్చేటట్టు కొంచెం లెఫ్ట్ సైడ్ తిరగండి, మీ లెఫ్ట్ సైడ్ తిరగండి. ఓకే, సెక్షన్ క్లిప్ పెట్టు. దిట్ట అనేది వాటి దిష్టి తగిలి ఉంటుంది కింద పోయి. నాది ఇష్టే. చూసారండి, లైఫ్లో నేను పుట్టి అయ్యానండి, అలాంటిది ఇంత మంచి తల్లి దొరికారు కాబట్టి నాకు ఫ్రీ 3,500 ఖర్చు అయ్యింది, నాకు ఫ్రీ. ఓకే తల్లి, ఓకే తల్లి. చూసారా, ఈ కోరిక ఈ 55 రేపు మార్చి 19 నా పుట్టినరోజు అండి, 55 వస్తాయి. ఇలాంటి లైఫ్లో ఇంత మంచి మనిషిని చూడలేదు, అలాంటి ఇల్లు చూడలేదు, ఇలాంటి బ్యూటిఫుల్ చూడలేదండి. నేను చాలా చోట్లకి వెళ్ళానండి, సరదాగా వెళ్ళి వీడియోలు తీయమని నాకు చెప్పారు, రమ్మన్నారు, ఫోన్లు చేసి వెళ్ళాను. కానీ ఇంత మంచిగా ఉంటాం నేను ఎక్కడా చూడలేదండి అసలు. అంత మంచి మనసుకి మంచి వాళ్ళండి అందరూ కూడా. ఆ ఇంట్లో ఉండే అమ్మాయి కూడా నా తరపు మాట్లాడుతుందండి, ఆ పాప కూడా. వీడికి కొంచెం చేస్తుంది. అదేలేండి, అది చూద్దామండి పంచులు ఎవరు వేస్తారు. ఉండవలసిన ఆవిడ కూడా ఉన్నారు చక్కగా. ఈ పాప కూడా నిండు నూరేళ్ళు చల్లగా ఉన్నారండి. బ్యూటిఫుల్ లో కూడా అందరూ 1000 మందికి ఇంకా 2000 కావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అలాగేనమ్మా కనకమ్మ, అది ఆపి మళ్ళీ ఇంకో వీడియో పెట్టు. అలాగేనమ్మా కనకమ్మ. పడుకో కనకమ్మ. మరి చెబుతున్నాను, మరి అతికి బుడపక్కలో ఒక 10 నిమిషాలు అట్లా వదిలేయాలండి. ఓకే ఓకే, నా సెల్ చెప్పు. ఎవరైనా సరే హెయిర్ స్టైల్ కానీ ఏదైనా సరే చేయించుకోవాలంటే ట్రైన్ అక్కడ ఎక్కితే 30 రూపీస్ అండి, అంతే. ఇక్కడ దిగండి, సకిలా అంతేనా, సఖీ అన్న బ్యూటీ పార్క్ రండి, మీరు చేయించుకోండి. ఎవరైనా సరే రమత్ నగర్ కానీ, కృష్ణానగర్ కానీ, ఇందిరానగర్ కానీ, యూసుగూడ చెక్ పోస్ట్ కానీ, బోరుబండ కానీ ఎక్కడా లేదండి ఇలాంటి బ్యూటీ పార్లర్. నేను అబద్ధం అయితే చెప్పను, కళ్ళతో చూశాను. నా వీడియోలు కూడా మీరు చూడండి, చూశాకనే మీరు ఇక్కడికి రండి. ఓకే, చల్లని మనసు అండి. 3000ది నాకు ఫ్రీగా చెప్తున్నారండి. రేపు నేను ఇందిరానగర్లో నడుస్తా అంటే ఉంటాను. ఎవరు చేశారు కనకమ్మ అని అడగకపోతే నన్ను అడగండి మీరు. ఓకే, ఎవరైనా సరే రండి, చేయించుకోండి. ఫ్రీగా కాదండి, మీరు డబ్బులు ఇవ్వాలి. ఆవిడ ఎంత అంటే అంత ఇవ్వండి, కానీ ఎక్కువేం కాదు, తక్కువేనండి. వెరైటీలు అన్నీ చేస్తున్నారు. మీరు కూడా చక్కగా వచ్చి పెళ్ళిడుకున్న పాపలు కానీ, ఆంటీలు కానీ, అమ్మాయిలు కానీ ఎవరైనా సరే వచ్చి చేయించుకోండి. ఎంతండి, ట్రైన్ అక్కడ ఎక్కితే ఇక్కడ దిగుతారు నాగూరులో, అంతే. 30 రూపీస్, 39 అండి, అంతే. ఒక 100 రూపాయలు అండి రానుకోను అనుకోండి, మీరు చక్కగా హ్యాపీగా చేయించుకుని వెళ్ళొచ్చండి. ఓకేనండి, అందులో నేను చెప్పాను అంటే మీరు ఎవరైనా సరే నమ్ముతారండి. అమ్మో లక్ష్మి గారు చెప్పారంటే అబద్ధం ఆడరు అని మీకు తెలుసు. అందుకు తప్పనిసరిగా వచ్చి సగిలా దాంట్లో మీరు పెట్టేస్తున్నారండి, తప్పు. సఖి అని మీరు చూడండి, చక్కగా రండి, చేయించుకుని వెళ్ళండి. ఓకే ఓకే. ఆవిడ కలవటం నా అదృష్టం అండి, దేవుడిచ్చిన వరం. ఆవిడ బంగారు తల్లింది. ఫుడ్ కడుపు నిండా పెట్టి వేసుకోండి అని ఒక అమ్మ పెట్టింది అంటే ఏదో అది తినేస్తున్నారు, ఆయన మొత్తం వేసేసుకున్నారు. కూరలో వచ్చారా అన్న లెవెల్లో పెడతారండి వాళ్ళు. ఇవిడ అలా కదండి, నెయ్యి, పప్పు, పచ్చడి, ఏపుడు, పెరుగు ఈడున్నాడు కదా పీనాసుడు, పెరుగు తెచ్చే వరకు ఆగాడండి బాబు. వాళ్ళు ఏదో కలిపేశారంటే దాంట్లోనే, అందుకు బయట తెప్పించారు. ఈ లోపల పోలీసు కదండి, అది వచ్చే వరకు తినటం ఆపేసాడండి వాడు. శుభ్రంగా అంతా చెయ్యకంతా కూడా నాకెత్తున్నాడండి బాబు. నాకు కూడవుతే నాకు సిగ్గేసిందండి. హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే అండి. హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే. ఎలా ఉందండి మొహం? చల్లగా ఉందండి? ఏం పర్లేదు, బాగానే వేడి ఉందా? ఏదైనా ఆవిడ నన్ను 16 ఏళ్ళ పిల్లలు చేస్తానంటే బంగారం. ఆవిడ ఈ రోకలతో గుద్దినా సరే నాకు బంగారం. అర్థమైందా? మొహం నుంచి పొగలు వస్తున్నాయి ఎందుకో. ఏమీ పర్వాలేదు. అందం పోతుందా వస్తుందా? వస్తుంది, చూడు నువ్వే ఎడుతావు. ఇది నేను తప్పు పని చేసిన దాన్ని ఆవిడ తీసుకెళ్ళి అనుకోపోతే నన్ను అడుగు.
చికెన్ పచ్చడికి ఇద్దరు రెడీగా ఉన్నారంటమ్మా. చికెన్ పచ్చడికా ఉమ్. తొందరగా బాగానే పెట్టాలి వచ్చి. పెట్టినారండి, బాగానే మంచిగా అందులో గానుగ నూనె అంటే ఇంకా బాగుంటుందండి. అది వేసుకున్నాను. గానుగ మేము వాడేది అది ఇక. బాణకాలకి గట్టితనం అమ్మది, అది గట్టితనం. కొంచెం మడ్డిలాగా ఉంటుంది కానీ ఫిల్టర్ ఆయిల్ కాదుగా, అట్లా గానుగ పెట్టి. అవునా? డైట్ చేసిన ఆ. అప్పుడు 5 కిలోల టిన్ను 2500. 500 ఈచ్ కేజీ 5 లీటర్ 500 పడుతుంది. 4 కిలోల 500 ఉంటుంది అందులో. 5 కిలోలు కూడా లేదు అట్లా రాసింది. గానుగ అంత రేట్ ఉందా? 4 కిలోల మరి అది కాస్ట్ ఎక్కువ, బాలించడాలు గట్టితనం వాడతారు. అది మంచిది. ఉన్న కాస్టులు ఉన్నవాళ్ళు తప్పమ్మా, నువ్వు నేను లాంటి వాళ్ళు వాడకూడదు అది. ఓయమ్మో 500 పెడితే 400 మనకి ఇంటి సర్కిల్ వచ్చేస్తాయి అనుకుంటామా. అప్పుడప్పుడు వాడాలి, అది వాడితే మంచిది. రోజు వాడలేకపోయినా నువ్వు వాడొద్దు, ఇప్పుడే అచ్చులో తయారైపోయావు. చిన్నప్పటి నుంచి నాకు అందం అంటే ఇష్టం అండి. ఈ మాటల్లో ఎవరైనా? వీడియోలలో చూస్తుంటా. వీడియోలు ఎవరైనా అందంగా వెళ్ళబ్బా అని ఉంటారండి మీరు. ప్రత్యేకంగా ఇష్టపడాల్సిన పనులు మీరు బాగానే మంచిగా ఉంటారు. 5 పర్సనాలిటీ రేపు మార్చి 19 నీ పుట్టినరోజు అండి, దీవించండి. 54 వెళ్ళి 55 వస్తాయి. చూసారా వాడు? నాకు దయ్యం వచ్చింది ఒంట్లోకి. వైజాగ్స్ వచ్చేసి చేస్తున్నాడు 3 సంవత్సరాల నుంచి. కిరీటం పెట్టి కేక్ కోయించాడండి. 500 నుంచి చీర పెడతాడు, కేక్ కోయించాడు. ఈడు గనక చీర పెట్టకపోతే గుమ్మం ఎక్కనే ఉండండి రేపు నుంచి. అప్పుడు ఇప్పటి నుంచి చెప్పారండి మార్చి 19 పుట్టినరోజు అని. అమెరికా నుంచి కూడా తల్లి చెప్పారండి, ఆ ఎదవకి ముందు చెప్పండి మీరు పుట్టినరోజు అని, చీర పెట్టకుండా అసలు గుమ్మం ఎక్కడ వద్దండి అన్నారండి. నెక్స్ట్ మంత్ అది చేయాలి అంటే రండి మీరు చెప్తారు. మంచిగా బ్యాక్ నెక్ ఇంకా తిరగమ్మా. చాలు. డ్రెస్ స్టైల్ బాగుంది. ఇలాంటి డ్రెస్సులు ఇంకా అలవాటు అయిపోద్ది కనకమ్మకి. ఏంటండి? ఏం లేదులేండి, మిమ్మల్ని కాదులేండి. వాళ్ళ నా పార్టీ అవి. మీ పార్టీ అండి, మీ పార్టీ వాళ్ళతో నేను మాట్లాడండి. వా కనకమ్మ ఫ్యాన్ అండి మీరు? కనకలక్ష్మి గారు తనకు తెలియదు. మా అమ్మ పేరు కనకలక్ష్మి. ఓహో అలా వచ్చారా? అందుకే అక్కడ పడిపోయింది ఆ అమ్మాయి. ఓకే అలానా మ్యాటర్. లేకపోతే ఒకరికి సాహిత్యం పడిపోతారు మరి మంత్రులు చెప్తాడు, లేదా తేలి నాకు చెప్తాడు ఆంటీ. మీ అమ్మగారే అనుకోండి అమ్మ. సీతానగం వస్తే 1 గంట 2 వరకు మాట్లాడతాడండి యథార్థంగా. వాళ్ళ అమ్మతో చెబుతుంటే వస్తే ఏంటి చుట్టుకుని అమ్మ నోరు మీ అమ్మ నువ్వు ఒక సోది చెప్తావు. పైన ఉంటామండి, డాబా పైన కోటీశ్వరులు ఇంట్లో ఉంటానండి. అవును మీ ఇల్లు బాగుంటుంది. చూసాను ఆ ఇల్లు, ఆ ప్రాంగణం. ఆమెకి మేనగడు కొడుకు ఆవిడ పెద్ద పడిసి చేసుకున్నారు. మా ఇంట్లో అంతా పెద్ద పడిసి. ఆమెకి మొన్న వీపు స్కిన్ పాడైపోయిందని డాక్టర్ దగ్గర బ్లడ్ టెస్ట్లు అయ్యి చేయించింది. పాడైపోయిందండి. సన్ స్ట్రోక్ అన్నమాట. అయితే వాడు ఎండకి తట్టుకుంటే ఇప్పుడు ట్రీట్మెంట్ మీరు ఇస్తారు. తీసుకోమంటారు మందులు వాడేది. అది ఎపి సాఫ్ట్ అని ఒక సన్ స్క్రీన్ లో క్రీమ్ ఉంటుంది. ఎపి సాఫ్ట్ అది బాగుంటది. అది బయటకు వెళ్ళేప్పుడు. కాబట్టి అందరూ ఏంటి లక్ష్మి అవే అంటున్నారు. అక్కడ ఒక బాగా జరుగుతున్నాం. 3 టెస్టులు చేశారండి, 3 కూడా అలాగే అన్నారు. ఏం కదమ్మా స్కిన్ ఒకటి దుమ్ము పడదు, ఈ 2 ఎఫెక్ట్ మీకు, ఆ 2 మీకు కాపాడుకుంటే తగ్గిపోతాయి అన్నారు. కానీ మారుతున్నాయండి. ఇగో నేను తీసుకెళ్ళానండి అక్కడికి. ఎండ అండి బండి మీద 12 తీసుకెళ్ళానండి. ఎంతమంది సిల్కులు చేయగలుగుకో రండి. ఇటు నా వైపు నెక్ పెట్టండి. కొంచెం నా ముందు జరగండి. కొంచెం ఎక్కి జరగం. నా ముందు కొంచెం రండి. ఇంకొంచెం జరగం. ఆ చెయ్యి తేడా చూస్తారా? సీనియారిటీ అది. ఆ చెయ్యి సూపర్. అబ్బా స్వర్గంలో పోయినట్టుంది కనకమ్మ. సూపర్.
చూసారు కదండి, నిజంగా హ్యాపీ, ఎక్కడో స్వర్గంలో ఉన్నట్టున్నదండి. ఆవిడ అలా చెప్తాంటే ఇలా చెప్తాను, అబ్బబ్బబ్బబ్బబ్బా, సూపర్ సూపర్ అండి. ఇప్పుడు వచ్చేది చూడు మట్టి. మట్టి అని కాదు, ఉమ్, క్యాన్ ఉంటాయి. ఉమ్, నల్లగా వచ్చేది ఇప్పుడు. తిరుగుతారుగా ఎండ. ఉమ్, పడుకోండి, కొంచెం ముందుకు జరిగి పడుకోండి. చాలా చాలా ఆ, ఆ. పడుకోండి కానీ నిద్రలోకి పోకండి అమ్మ. ఇంకొంచెం కొంచెం రండి. వెనక్కి జరగాలి. నిద్రలో పోయేది ఛాన్స్ మీరు ఇవ్వండి. వేసారమ్మో పంచి ఇంకోటి. ఉడకలు పెట్టి నిద్రపోతుంటారు క్లయింట్స్. ఆ, నిద్ర ఇంకా ప్యాక్ వేస్తే ఇక ప్యాక్ ప్యాకేజ్ మేము లేపి క్లీన్ చేయటమే. క్లీన్ చేయాలి. ఉహు. వావ్ 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 వావ్. కానీ మీరు చేస్తుంటే మీకు జాలేస్తుంది. ఎందుకు ఎందుకు మీరు మనిషిని పెట్టి చేయించి. ఉండాలి ఆ. ఇద్దరు అమ్మాయిలు. ఆవిడ చేస్తేనే నీకు వదిలేది సో తుప్పు. ఎంత గట్టిగా చేస్తుంది, మీరు తట్టుకోలేరని నేను చేస్తాను. ఇప్పుడు లంచ్కి వెళ్ళింది అమ్మాయి. ఇన్స్టాగ్రామ్ లో చూడు నా అందాలు చూపించా. ఓ. రోజు వాడతాం బాగా. సైట్ క్లీన్ గా తీస్తున్నావా, ఉమ్, స్పేస్ పడేటట్టు. ఉమ్. నా సెల్ ఏనా? ఇక్కడ ఏది ఇది ఇది ఏముందా? అది తేడా. ఇదిగో, ఇది 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 పైకి అట్లా కాటన్ తీసుకురా.